ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. హల్లెలూయా. అవునండి, మన నీతికి ఆధారమగు దేవుడు ఆయనే, మనకు ఆధారమగు దేవుడు ఆయన్నే, మన తండ్రి యేసయ్యనే మనకు ఆధారమగు దేవుడు. మన కష్ట సమయంలో, మన దుఃఖ సమయంలో, మన ప్రతి విషయంలో మనకు ఆధారమగు దేవుడు ఆయనే. మనల్ని ఓదార్చి ఆదరించి మనకు ఆధారమైన దేవుడు ఆయనే. అలాగే మన కాలు చిక్కబడకుండానట్లు ఆయన మనల్ని కాపాడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏ సమస్యల్లో ఉన్నా, మనం ఏ కష్టాల్లో ఉన్నా, మనం ఏ విషయంలో చింతిస్తున్నా కానీ, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మన కాలు, మన తొట్టిల్లు వేలలో మన కాలు ఎక్కడ కూడా చిక్కబడకుండానట్లు ఆయన మనల్ని కాపాడును అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, మన ప్రతి విషయంలో, మన సమస్యల్లో ఎక్కడ కూడా చిక్కకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు. మనం ఏ పోరాటాల్లో ఉన్నా, మనం ఏ ప్రమాదాల్లో పడకుండా మనకు తోడై ఉండి మన కాలు ఎక్కడ కూడా చిక్కకుండా మనల్ని కాపాడే దేవుడే మన దేవుడు. ఏ పోరాటాల్లో అయినా, ఏ సమస్యల్లో అయినా మనల్ని విడిపించి ఎక్కడ కూడా చిక్కకుండా, ఎక్కడ కూడా ఓడిపోకుండా మన ప్రభువైన యేసయ్య మనకు విజయం అనుగ్రహించి ఆ సమస్యల నుండి, పోరాటాల నుండి విడిపించి కాపాడే దేవుడే మన యేసయ్య. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలున్నా ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పోరాటాల్లో, సమస్యలో, ఏ ప్రమాదంలో కూడా అసలు నీ కాళ్ళను చిక్కనియకుండా, అసలు నిన్ను ఎక్కడ కూడా ప్రమాదకరమైన, హానికరమైన నిన్ను అంటకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడే దేవుడు. మనం సమస్యల్లో ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు అండి. మన దేవుడు అన్ని వేళలా, అన్ని క్షణంలో, అన్ని నిమిషంలో, ప్రతి ఒక్క స్థితిలో చూస్తూ ఊరుకోనక మనల్ని ప్రతి విషయంలో, ప్రతి స్థితిలో, ప్రతి సమస్య నుండి, ప్రతి పోరాటం నుండి మనల్ని విడిపించే దేవుడు. ఏ హానికరమైన చోట్లలో, ఏ ప్రమాద చోట్లలో మన కాళ్ళు చిక్కనీయకుండా మనం సురక్షితంగా ఉంచే రెక్కల కింద భద్రపరిచే యేసయ్యకి స్తుతి కలుగును గాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, నీకు వందనములు ప్రభువా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు నాయన. నీకు వందనములు ప్రభువా. అవును నాయన, నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును తండ్రి, మా కాళ్ళని ఎక్కడ కూడా చిక్కనీయకుండా తండ్రి మమ్మల్ని కాపాడి, ప్రతి ఒక్క సమస్యల నుండి, పోరాటాల నుండి మనల్ని కాపాడి ఉన్న దేవుడు నీవు తండ్రి యేసయ్య. అందు నిమిత్తం బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. నీవే మా నీతికి ఆధారము దేవుడు, నీవే మాకు ఆధారము తండ్రి. వేరెవ్వరు లేరు నాయన, నీవు తప్ప మాకు ఎవ్వరు లేరు ప్రభు. నీవే మా ఆధారం అయితివి. మా ప్రతి సమస్యల్లో మమ్మల్ని విడిపించిన యేసయ్య నీకు వందనం చెల్లిస్తున్నాం. నీ గొప్ప ప్రేమకై వందనములు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించి, ఆశీర్వించి, నీ కృపతో నింపమని హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ నైనా అంచెలుగా నైనా ప్రతి ఒక్క స్థలం, ప్రతి ఒక్క చోటల్లానైనా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా సువార్త అంది నశించిపోతున్న ఆత్మను రక్షించబడ్డ కృపను దయచేయమని నైనా నా ఈ ప్రార్థన అంతటా అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.